Hi friends, this is Srikanth. Welcome to my YouTube channel Srikanth Electrical Hub. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జనరేటర్స్. అంటే మనకి జనరేటర్ వర్కింగ్ ప్రిన్సిపల్, జనరేటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ ప్రాజెక్ట్లో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఇక్కడ మనం ఏమేమి ఎక్విప్మెంట్స్ అనేవి తీసుకున్నాం అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి డీసీ 12 volts డీసీ మోటార్స్, ఇవి రెండు తీసుకున్నాను. ఒకటేమో మనకి మెకానికల్ పవర్ కోసం, ఇంకోటేమో జనరేటర్ కోసం. అంటే మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా చేయడం కోసం ఇంకో మోటారు, దానికి మెకానికల్ పవర్ ఇవ్వడం కోసం ఒక మోటారు. ఇవి వచ్చేసి రెండు తీసుకున్నాం. అలాగే మనకి ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి రెండు తీసుకున్నాం. ఇది ఒక ట్రాన్స్ఫార్మరు మరియు ఇది ఒక ట్రాన్స్ఫార్మరు. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 230 volts 24 amps అండ్ ఇంకో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 230 volts 12 amps. ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్ తీసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని డయోడ్స్, 6 amps డయోడ్స్, ఇవి మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్ కోసం. ఈ మోటార్కి మనకి మెకానికల్ ఎలక్ట్రికల్ పవర్ ఇవ్వడం కోసం దీనికి ఇన్పుట్గా సప్లై వోల్టేజ్ అనేది కావాలి కదా, డీసీ వోల్టేజ్. ఆ 12 volts డీసీ వోల్టేజ్ అనేది మనకి ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ నుండి వస్తుంది. దానికోసం మనకి డయోడ్స్ అండ్ రెండు ఫిల్టర్స్, ఈ మనకి ఇంతకుముందు మీకు నేను వీడియోలో చెప్పాను కదా, ఈ పోలరైజ్డ్ ఫిల్టర్స్. ఇవి 2200 MFD 25 volts రెండు పోలరైజ్డ్ కెపాసిటర్స్. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఇన్వర్టర్ బోర్డు. ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను అనేది నేను మేకింగ్ వీడియోలో కనెక్షన్స్ చేసేటప్పుడు ఒక్కొక్క బోర్డు గురించి, అదేవిధంగా ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ గురించి చేసేదంతా మీకు వర్కింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది మేకింగ్ వీడియో అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా మనకి 2-3 పార్ట్లుగా మొత్తం మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చూపిస్తాను. ఈ వీడియోలో మీకు కనెక్షన్స్ అనేవి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్ నుండి అవుట్పుట్ మనకి 230 volts వచ్చే వరకు మనకి జనరేటర్కి కనెక్షన్స్ అనేవి ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అవుట్పుట్ చూపించినప్పుడు మీకు మనకి స్టార్టింగ్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఎండింగ్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ వరకు అవుట్పుట్ వోల్టేజ్ మనకి జనరేటర్ వల్ల ఎలా వస్తుంది అనేది పూర్తిగా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మొదటగా బ్రిడ్జ్ రెక్టిఫైర్ విత్ ఫిల్టర్. ఇప్పుడు నేను బ్రిడ్జ్ రెక్టిఫైర్ విత్ ఫిల్టర్ అనేది తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం 4 డయోడ్లో 2 వచ్చేసి పెయిర్గా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, మనకి ఇప్పుడు బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం ఫిల్టర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్కి మన పోలరైజ్డ్ ఫిల్టర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఫిల్టర్ అనేది యాడ్ చేసేసాం. దీంతో మనకి ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది పూర్తయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు బ్రిడ్జ్ రెక్టిఫైర్ని ట్రాన్స్ఫార్మర్కి యాడ్ చేస్తున్నాను. బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది మనం ట్రాన్స్ఫార్మర్కి యాడ్ చేసుకున్నాం. దీంట్లో నుండి మనకి ఇక్కడ ఏసీ ఇన్పుట్ ఇచ్చాం.
మనకి ఇక్కడ నుండి డీసీ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నుండి డీసీ అవుట్పుట్స్ కోసం 2 వైర్లు కనెక్ట్ చేసుకుందాం. డీసీ అవుట్పుట్ కోసం 2 వైర్స్ కనెక్ట్ చేసుకుందాం. పాజిటివ్ కోసం ఒకటి, నెగిటివ్ కోసం ఒకటి. ఇది వచ్చేసి నెగిటివ్ సైడ్ మనకి. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ సైడ్. దీంతో మనకి డీసీ అనేది సర్క్యూట్ రెడీ అయిపోయింది మనకి 12 volts కోసం. ఇప్పుడు మనం మోటార్స్ అనేది ఫిక్స్ చేసుకుందాం. డీసీ మోటార్స్, ఇది ఒకటి మోటార్ మనకి మెకానికల్ పవర్ కోసం, ఒకటి జనరేటర్ కోసం. 2 మనం మార్కింగ్ పెట్టుకొని ఇవి ఫిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇప్పుడు మోటార్స్ అనేవి ఫిక్స్ చేసేసుకున్నాం. ఒక మోటార్ వచ్చేసి మనకి ఈ మోటార్ని మనకి రొటేట్ చేయడానికి, ఇది వచ్చేసి మోటారు, ఇది వచ్చేసి జనరేటర్. ఈ ఫిక్సింగ్ అనేది మనం క్లాంప్స్ యూస్ చేసి చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి డీసీ సప్లై అనేది ఇక్కడ ఇన్పుట్ అనేది కనెక్షన్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి దీంతో మనకి మోటార్ కనెక్షన్స్ అనేవి పూర్తయినాయి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కనెక్షన్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్, అవుట్పుట్ అనేది నెక్స్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.